హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రెట్రో చిత్రాలు. మీరు కనుక కొత్తగా మా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. జటాధర స్టేరింగ్ సుధీర్ బాబు గారు, సోనాక్షి సిన్హా, శిల్పా శిరోద్కర్, డైరెక్టెడ్ బై వెంకట్ కళ్యాణ్. మూవీ అయితే చూడడం జరిగింది భయ్య. ముందుగా నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 6.4/10. సో మూవీ గురించి ఏం చెప్పండి భయ్య, మళ్ళీ సుధీర్ బాబు గారి కమ్బ్యాక్ కోసం మనం వెయిట్ చేయాల్సిందే. సో డీటెయిల్గా మూవీ రివ్యూలోకి వెళ్ళిపోదాం. హర్రర్ థ్రిల్లర్, వేరీస్ హర్రర్. పోనీ థ్రిల్లర్ అయినా ఉందా అంటే అది కూడా లేదు. స్టోరీ ఓకే భయ్య, కొంచెం కొత్తగా, బట్ ఇంప్లిమెంటేషన్ సరిగ్గా చేయలేదు. ఫస్ట్ ఓపెనింగే సోనాక్షి గారి ఇంట్రోతో ఓపెన్ అవుతుంది మూవీ. తర్వాత హీరో మెల్లగా కథలోకి వస్తాడు. ప్రీ ఇంటర్వెల్ క్లైమాక్స్ బాగుంటుంది ఇంటెన్స్గా. సెకండ్ హాఫ్ మ్యాక్సిమం ఫ్లాష్ బ్యాకే ఉంటుంది అంతే. ఇంకా డైరెక్ట్ క్లైమాక్స్ కూడా ఓకే, పర్లేదన్నట్టే ఉంటుంది. స్టోరీ లైన్ వచ్చేసరికి ఒక గోల్డ్ పిశాచి, దాన్ని ఎవడో వచ్చి విడిపిస్తాడు. తర్వాత నుంచి ఆ దయ్యం ఆ గోల్డ్ కోసం వచ్చిన వాళ్ళని వేసేస్తుంది. హీరో ఒక గోస్ట్ ఉంటారు, దయ్యాల కోసం తిరుగుతూ ఉంటాడు. ఆ దయ్యం హీరో చేతుల్లోనే ఎలా పోతుంది అనేది స్టోరీ. సో స్టోరీ స్టోరీ పేపర్స్ ఇంట్లో మర్చిపోయి షూటింగ్ చేసినట్టున్నది ఈ మూవీ. సో ఎవడు ఎందుకు పోతాడో తెలీదు, హీరోని ఎలా లవ్ చేసుకుంటారో తెలీదు. బీజిఎం ఓకే ఓకే, ఒక సాంగ్ అయితే బాగుంది. పర్ఫార్మెన్సెస్ వైజ్ సుధీర్ బాబు గారిది క్లైమాక్స్ చాలా బాగుంటుంది. క్లైమాక్స్ షార్ట్స్లో ఇంటర్వెల్లో బాగుంటారు. బట్ ఆయనకి ఇది కరెక్ట్ ఫిల్మ్ కాదని అంటాను. అంత మంచి కట్అవుట్ని ఎవడు బాగా యూజ్ చేసుకోవట్లేదు. అండ్ సోనాక్షి సిన్హా గారు అయితే ఒకటే భయపెట్టే ఎక్స్ప్రెషన్తో ఉంటారు మూవీ మొత్తం కొంచెం బాగా ఇంపాక్ట్ ఉందా యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే శిల్పా శిరోద్కర్ గారు. సపోర్టింగ్ యాక్టర్స్ అయితే భయపడే ఫ్రెండ్స్, భయపెట్టే ప్రొఫెసర్స్. అంతే ఇంకా. ఇఫ్ యూ వాంట్ ట్రై, ఇంకో అని ట్రై. ఉంటా మరి, వెళ్ళొస్తా.